తెలుగు రాష్ట్రాల్లో వరుణుడి బీభత్సం కొనసాగుతోంది. ఏపీ తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అలర్ట్ గా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. తెలంగాణ అంతటా రేపు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, యాదాద్రి, భువనగిరి, ఖమ్మం, భద్రాద్రి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. హనుమకొండ, ఆదిలాబాద్, జనగామ, కామారెడ్డి, కుమరం భీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, నల్గొండ, రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ వార్నింగ్ జారీ అయింది. హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో వాన దంచి కొడుతోంది. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అటు రాత్రి నుంచి రేపటి వరకు నగర వ్యాప్తంగా భారీ వర్షం కురిసే అవకాశం ఉండటంతో జీహెచ్ఎంసీ అలర్ట్ అయింది. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అత్యవసరం అయితేనే బయటకు రావాలని నగర ప్రజలకు సూచించారు. నాంపల్లి, హిమాయత్ నగర్, మెహదీపట్నం, మణికొండ, గచ్చిబౌలి, రాయదుర్గం, కోకాపేట ప్రాంతాల్లో వర్షం కురిసింది. మరోవైపు తెలంగాణలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ వర్ష సూచన జారీ చేసింది. హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నగరం మొత్తం కూడా జలాశయాల్ని తలపిస్తోంది. మనం విజువల్స్ లో చూడొచ్చు. మెహదీపట్నంలో కూడా మొత్తం వర్ష బీభత్సం సృష్టించింది. అక్కడ మనం వరద నీటిని చూడొచ్చు. ఇక పాత బస్తీలో నిరంతరంగా వర్షం కురుస్తూనే ఉంది. ఆ వర్షంలోనే ప్రజలు తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఇక మలక్పేట్ దగ్గర కూడా వర్షం బీభత్సం సృష్టించింది. అక్కడ నిరంతరాయంగా వర్షం పడుతూనే ఉంది. ఇక అంబర్పేటలో కూడా చూడొచ్చు. రోడ్లపైకి మొత్తం వాటర్ వచ్చేసింది. నదుల్ని తలపిస్తూ ఉన్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ఇక శంషాబాద్ లో కూడా అదే పరిస్థితి. నిరంతరాయంగా హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లన్నీ కూడా జలాశయాల్ని తలపిస్తున్నాయి. శంషాబాద్ లో కూడా వర్షం నిరంతరాయంగా కురుస్తూనే ఉంది. ఇక యాచారంకి సంబంధించిన విజువల్స్ ని కూడా మనం 10 టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. రోడ్లపైన వాటర్ మొత్తం కురుస్తున్న వర్షాలకి రోడ్లపైన వాటర్ కనిపిస్తుంది. అందులోనే వాహనాలు ప్రయాణిస్తున్న దృశ్యాన్ని మనం చూస్తూనే ఉన్నాం. అయితే వర్ష సూచన కూడా ఉంది. హైదరాబాద్ కు జీహెచ్ఎంసీ పరిధిలో అందరూ అలర్ట్ గా ఉండాలని, అవసరమైతేనే బయటికి రావాలంటూ కూడా జీహెచ్ఎంసీ చెప్తోంది. హైదరాబాద్ కు భారీ వర్ష సూచన నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఐటీ కారిడార్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలని సైబరాబాద్ పోలీసులు రిక్వెస్ట్ చేశారు. ఉద్యోగులు కార్యాలయాలకు వస్తే భారీ వర్షాలతో ఇబ్బందులు వస్తాయని సూచించారు. మరోవైపు ఐటీ కారిడార్లో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. రాయదుర్గం, ఐకియా, గచ్చిబౌలి ఫ్లైఓవర్స్ పరిసరాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. ముసారాబాద్ లో మా ప్రతినిధి రాముడు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అలాగే జూబ్లీహిల్స్ లో కిరణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా ముసారాబాద్ నుంచి అప్డేట్స్ తీసుకుందాం. రాముడు. హైదరాబాద్ నగరంలో ఉదయం నుంచి వివిధ ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నటువంటి కారణంగా ఇబ్బందులు అయితే తలెత్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఉదయం నుంచి భారీ వర్ష సూచన ఇవ్వడం, అనేక ప్రాంతాల్లో రోడ్లకు సంబంధించి ప్రధానంగా రోడ్లపైన నీరు నిలిచిపోవడం, దానివల్ల కొంత ఇబ్బందులు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇటు చెరువులు ఇప్పటికే నిండి ఉండడం, అదేవిధంగా ఇటు హుస్సేన్ సాగర్ కానీ హిమాయత్ సాగర్ కానీ భారీగా వరద వచ్చి ఉండడం కారణంగా అధికారులందరూ కూడా అప్రమత్తమై ఉన్నారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో అందరూ అధికారులు, ఇటు జీహెచ్ఎంసీ, అదేవిధంగా హైడ్రాకు సంబంధించినటువంటి మాన్సూన్ ఎమర్జెన్సీ టీములు, వాళ్ళతో పాటు ఇటు ట్రాఫిక్ సంబంధించినటువంటి అధికారులు మొత్తం కూడా అలర్ట్గా ఉన్నారు. ఏ ప్రాంతంలో ట్రాఫిక్ ఇబ్బందులు వచ్చినా వెంటనే వాటిని పరిష్కరించే విధంగా అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని డిసైడ్ చేశారు. అందుకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో సిబ్బంది పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రోడ్లపైన
వరద నీరు నిలిచి ఒకవేళ ఇబ్బందికర పరిస్థితులు వస్తే వెంటనే దాన్ని హైడ్రా కానీ లేదంటే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సిబ్బంది కానీ వాటన్నిటిని కూడా తొలగించే విధంగా, అదేవిధంగా హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులతో పాటు ట్రాఫిక్ పోలీసులు ఎక్కడెక్కడ ఇబ్బందులు వస్తే ఆ ప్రాంతాలను వెంటనే ఆయా విభాగాలకు తెలియజేయడం, తద్వారా వెంటనే అదంతా కూడా క్లియర్ చేయడం అనేది ప్లాన్గా వాళ్ళు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గడిచినటువంటి కొద్ది గంటలుగా కొన్ని ప్రాంతాల్లో కొంత వర్షం తగ్గుముఖం పట్టిందని చెప్పుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో జల్లులు పడుతుండగా మరికొన్ని ప్రాంతాల్లో కొంత గ్యాప్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటు రాత్రి అంతా కూడా భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించినటువంటి నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా 24 అవర్స్ జాగ్రత్తగా ఉండాలని క్షేత్రస్థాయి సిబ్బందిని అయితే అధికారులు ఆదేశించారు. ఇక జిహెచ్ఎంసీకి సంబంధించి ఎక్కడెక్కడ చెరువులు ఉన్నాయి అవి ఇప్పటికే నిండి ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ తీసుకోవాల్సినటువంటి ప్రత్యేక జాగ్రత్తలపైన, అంటే అక్కడ ఉండేటువంటి వెంట్స్ ద్వారా వచ్చినటువంటి వరద నీరు బయటికి వెళ్లేందుకోసం అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే చెరువు వెనకాల భాగం ఉండేటువంటి ఇళ్లల్లోకి, కాలనీల్లోకి, బస్తీల్లోకి వాటర్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అందుకు ఇబ్బంది కాకుండా, ఇనండేషన్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించారు. జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి లేక్స్ ఇంజనీరింగ్ విభాగం అందుకోసం ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఎక్కడైనా చెట్లు కూలిపోతే వెంటనే వాటిని తొలగించే విధంగా జిహెచ్ఎంసీకి సంబంధించి అర్బన్ బయోడైవర్సిటీ విభాగం వద్ద ఉండేటువంటి వెహికల్స్ కానీ వాళ్ళ దగ్గర ఉండేటువంటి సిబ్బంది కానీ అప్రమత్తంగా ఉన్నారు. మరొక వైపు జిహెచ్ఎంసీలో ఉండేటువంటి 18,000 మంది శానిటేషన్ కార్మికులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. 24 అవర్స్ సందర్భాన్ని బట్టి పనిచేయాలని డిసైడ్ చేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎక్కడికక్కడ రోడ్లపైన ఉండేటువంటి చెత్త కానీ, మ్యాన్ హోల్స్ క్లియర్ చేయడం కానీ పూర్తి చేయడం జరిగింది. ఇక రాత్రిపూట భారీ వర్షాలు వస్తే ఇబ్బందులు లేకుండా ఉండాలని చెప్తున్నారు. అయితే ఎక్కువ వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో సిటిజన్స్ కొంత సహకరించాలి, అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దంటూ అధికారులు సూచిస్తున్నారు. అంటే రాముడు, నిజంగానే ఈరోజు అర్ధరాత్రి కూడా వర్ష సూచన ఉంది, భారీ వర్షాలు కురుస్తాయని కూడా చెప్తున్నారు. అంటే మరి రాత్రికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ వాసులకు ఎలాంటి అలర్ట్స్ ఉన్నాయి? అలాగే లోతట్టు ప్రాంతాల వారికి ఎలాంటి అలర్ట్స్ ఉన్నాయి? ఎస్, మూసీకి సంబంధించి మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళను అలర్ట్ చేశారు. అంతేకాకుండా గ్రేటర్ పరిధిలో దాదాపు ఒక 100 చెరువుల వరకు ఇప్పటికే నిండు కుండలుగా మారిపోయి ఉన్నాయి. ఆ చెరువుల అన్ని ప్రాంతాల్లో ఒకవేళ ఆ చెరువు నుంచి వచ్చేటువంటి వరద భారీగా వస్తే ఏ కాలనీకి వెళ్తుందో ఇప్పటికే వాటన్నింటినీ కూడా మ్యాపింగ్ చేశారు. కాబట్టి ఏ కాలనీల గుండా వస్తుందో మ్యాపింగ్ చేశారు. ఆ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి నాలాల పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి పబ్లిక్ని అయితే కొంత అప్రమత్తం చేశారు. అదేవిధంగా లో లయింగ్ ఏరియాలో ఉండేటువంటి ఇళ్లలో ఉండేటువంటి వాళ్ళని అందరినీ కూడా ఒకవేళ హెవీ రెయిన్స్ వచ్చి అవి మునుగుతున్నటువంటి పరిస్థితి ఉంటే సేఫెస్ట్ ప్లేస్కు తరలి వెళ్లాలని కూడా నిన్ననే అధికారులు అందరికీ కూడా సూచించడం జరిగింది. అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి డిప్యూటీ కమిషనర్లు కానీ, అదేవిధంగా ఇతర విభాగాలకు సంబంధించినటువంటి టౌన్ ప్లానింగ్ అధికారులు, దాంతోపాటు అక్కడ పనిచేసేటువంటి అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా అప్రమత్తం చేశారు. ఏ నాలాల పరిధిలో ఏ బస్తీలు, ఏ కాలనీల్లోకి భారీ వరద వస్తే వర్షం వచ్చేటువంటి అవకాశం ఉంది, అదంతా కూడా మునిగిపోయేటువంటి అవకాశం ఉంది. దాని ద్వారా ఎవరెవరు ఇబ్బంది పడతారనేది ఇప్పటికే మ్యాపింగ్ చేశారు. కాబట్టి అవన్నీ కూడా ప్లాన్ చేశారు. ప్రత్యేకంగా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కంట్రోల్ రూమ్ నుంచి ఈ ఆపరేషన్స్ అంతా కూడా జరుగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ రాముడు ఫర్ ద అప్డేట్స్. అది జిహెచ్ఎంసీ పరిధిలో అధికారులు తీసుకుంటున్న చర్యలు. అర్ధరాత్రి మరింత వర్షాలు కురిసే నేపథ్యంలో అందరూ అలర్ట్గా ఉండాలని చెప్తున్నారు. లోతట్టు ప్రాంతాలను మ్యాపింగ్ చేసి వాళ్లకు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కూడా, అలాగే జిహెచ్ఎంసీ పరిధిలో వర్క్ చేసే ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండాలంటూ కూడా చెప్పారు. ఇక మనము ఓవరాల్ తెలంగాణకు సంబంధించిన అప్డేట్స్ కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, తెలంగాణలో పరిస్థితి ఏంటి? సుమిత్ర, 72 గంటల వానగండంలో ప్రస్తుతానికి 24 గంటలు గడిచిపోయినట్టుగా మనం చెప్పాల్సింది. మరొక 48 గంటలు కీలకం కాబోతుంది. ఇప్పటికే చాలా జిల్లాలకు సంబంధించి మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే 13 పైగా జిల్లాలకు సంబంధించి రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. మరొక 14 జిల్లాలకు సంబంధించి కూడా ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. మరొక 9 జిల్లాలకు సంబంధించి కూడా ఎల్లో అలర్ట్ కొనసాగుతుందిగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి అయితే ఉత్తర తెలంగాణతో పాటు చాలా జిల్లాలలో కూడా రెడ్ అలర్ట్ ఎఫెక్ట్ కారణంగా కూడా మోస్తరు నుంచి అతి భారీ వర్షం పడినట్టుగా తెలుస్తుంది. చాలా జిల్లాలలో 10 సెంటీమీటర్లకు పైగా వర్షం పడినట్టుగా మనకైతే సమాచారం ఉంది. కాబట్టి మరొక 48 గంటల పాటు తెలంగాణ ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఇప్పటికే 72 గంటల పాటు తెలంగాణలో ఇటు వరుణగండం ఉన్నట్టుగా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా హై అలర్ట్ ప్రకటించినట్టు చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే అన్ని శాఖల అధికారులకు సంబంధించి కూడా ఒక హెచ్చరికలు జారీ చేసి, ఎందుకంటే రెడ్ అలర్ట్ చాలా జిల్లాలకు సంబంధించి ఎప్పుడు లేని విధంగా ఈసారి వర్షాకాలం సీజన్లో కూడా 13 జిల్లాలకు పైగా రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. మరొక 14 జిల్లాలకు సంబంధించి కూడా ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. కానీ ఎప్పుడు లేని విధంగా ఈసారి
వర్షాకాలం సీజన్లో వాన ఎఫెక్ట్ కనిపిస్తుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు సంబంధించి కూడా వరుడు వణికిస్తున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఇటు ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా వాగులు వంకలు పొంగిపొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరొక 48 గంటల పాటు మనకి చాలా కీలకం కాబోతుంది. కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఇటు చూసుకుంటే ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా జీహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లో కూడా వరుణుడితో వణికిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇటు ఒకవైపు తెలంగాణలో పలు జిల్లాలకి రెడ్ అలర్ట్ కొనసాగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ ముఖ్యంగా వికారాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలకు సంబంధించి కూడా రెడ్ అలర్ట్లో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఆ ప్రాంతంలో ఈరోజు రాత్రి 9 గంటల తర్వాత అర్ధరాత్రి వరకు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు ఒక హెచ్చరికను జారీ చేసి జీహెచ్ఎంసీ లిమిట్స్లో కూడా ఉదయం నుంచి మోస్తారు వర్షం కురుస్తుంది. కొద్దిగా కుదిపించింది కానీ మరో 2-3 గంటల్లో కూడా హైదరాబాద్ ముఖ్యంగా జీహెచ్ఎంసీ లిమిట్స్లో భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికే జీహెచ్ఎంసీ మాన్సూన్ టీంతో పాటు అటు హైడ్రా సంబంధించిన సిబ్బంది అప్రమత్తమయ్యారు. వాటర్ లాగింగ్ పాయింట్తో పాటు శివర ప్రాంతాలకు సంబంధించి కావచ్చు, ముఖ్యంగా ఐటీ కారిడార్ సంబంధించిన ప్రాంతాల్లో కూడా అప్రమత్తం చేశారు. ఎందుకంటే మరొక 48 గంటల పాటు వర్ష సూచన ఉంది, భారీ వర్షాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు ఒక కీలక ప్రకటన కూడా విడుదల చేశారు. ఐటీ కంపెనీలకు సంబంధించి కూడా వర్క్ ఫర్ హోమ్ ఇచ్చే విధంగా చూడాలంటూ కూడా ఒక సూచన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఇప్పటికైతే చాలా చోట్ల వర్షం పడట్లే కానీ రాత్రికి వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో హైదరాబాదీలు కొంత అలర్ట్గా ఉండాలని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి ప్రభుత్వం ముందస్తుగా 72 గంటల పాటు తెలంగాణలో చాలా చోట్ల కూడా వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా ఒక ఐఎండీఏ హై అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో అప్రమత్తమైనట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే కొన్ని జిల్లాలలో ఎక్కడైతే రెడ్ అలర్ట్ ప్రకటించారో, ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుందో, ఎల్లో అలర్ట్ కూడా కొనసాగుతున్న జిల్లాలకు సంబంధించి కూడా అప్రమత్తంగా ఉన్నారు. కాబట్టి మరొక 48 గంటల పాటు తెలంగాణ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. ఖమ్మం, నల్గొండ, వరంగల్, అదేవిధంగా హన్మకొండ, నిజామాబాద్, సిద్దిపేట, కరీంనగర్ వంటి ప్రాంతాలకు సంబంధించి కూడా అలర్ట్ కొనసాగుతుంది. కాబట్టి ఈ ఉత్తర తెలంగాణ జిల్లాలకు సంబంధించి కావచ్చు, పార్ట్ ఆఫ్ ద దక్షిణ తెలంగాణకు సంబంధించిన కొన్ని జిల్లాలు మహబూబ్నగర్తో పాటు ఇటు నల్గొండకు సంబంధించిన జిల్లాలు కూడా కొంత అలర్ట్గా ఉండాలి. వీటితో పాటు మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, ఇటువంటి హైదరాబాద్ వంటి జిల్లాలు కూడా కొంత అప్రమత్తంగా సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. రేపు ఈరోజు రాత్రికి కూడా కొంత ఉపరితల ద్రోణి ప్రభావం కావచ్చు, కొంత బంగాళాఖాతంలో సంబంధించి కావచ్చు, కొంత అంటే అప్డేట్ చేంజ్ అవుతుంది. కాబట్టి ప్రస్తుతానికైతే మరొక 48 గంటల పాటు చాలా కీలకంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే కొన్ని చోట్ల ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, అదేవిధంగా మంచిర్యాల వంటి జిల్లాలలో కూడా చాలా చోట్ల కూడా అతి భారీ వర్షాలు పడినట్టుగా తెలుస్తుంది. కాబట్టి రేపు ఎల్లుండి కూడా ఇదే పరిస్థితి ఉండేది. కాబట్టి కొంత అలర్ట్గా ఉండాలి. చూసి కొంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చూసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఓవరాల్గా 14 జిల్లాలకు సంబంధించి రెడ్ అలర్ట్, అదేవిధంగా మరొక 13-14 జిల్లాలకు సంబంధించి కూడా ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. కొన్ని జిల్లాలకు సంబంధించి ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. కాబట్టి ఈ 48 గంటల పాటు కొంత తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు సూచిస్తున్నారు. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ కిరణ్ ఫర్ ద అప్డేట్స్. మొత్తానికి రానున్న 48 గంటల పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా అలర్ట్ గా ఉండాలని కూడా అధికారులు చెప్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం.